నమస్కారం వెల్కమ్ టు BNN న్యూస్. సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్స్ అందరికీ కూడా సహకరించిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. కానీ ఆ రోజు ట్రాక్ చేసిన తర్వాత ఎలక్షన్ ముందర మంచి వాకింగ్ ట్రాక్ చేస్తున్నాము. కానీ ఈరోజు ఒకసారి అదంతా తిరిగేసి వస్తూ ఉంటే కట్టకి ఇటుపక్క అంతా చెత్త పోస్తున్నారు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడున్న కాలనీ వాసులకు ఒక మంచి అట్మాస్ఫియర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఈరోజు వాకింగ్ ట్రాక్ చేస్తే బాధ్యత లేకుండా చెత్త దాని పక్కన వేయడం అనేది కొంచెం బాధ అనిపించింది. మళ్ళీ అదంతా కూడా క్లీన్ చేసి మంచి వాతావరణం ఉండేటట్టు వీళ్ళకి చేసేయడం జరుగుతుంది. రెండవది, ఈ చెరువు ఇక్కడ చూడగానే ఇప్పుడు మల్లికార్జునరావు గారి దగ్గర కనిపించింది. వర్షం వచ్చిందంటే చాలు నాకు ఫోన్ చేసేవాళ్ళు. ఇక్కడున్న కాలనీ వాళ్ళందరూ కూడా వర్షం వస్తుందంటే చాలు అరబ్ చేతిలో ప్రాణాలు పెట్టుకొని ఫోన్లు చేసేవాళ్ళు. మా ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయమ్మా, ఏదో ఒకటి చేయమ్మా అని. నిజంగానే ఇక్కడ కానీ మంత్రాల చెరువు కానీ సంధ్య చెరువు దగ్గర ఉన్న కాలనీ వాసులు అందరూ కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కింద వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజు వాళ్ళు పడే టెన్షన్ ఎంత అంటే వర్షం చినుకులు వస్తున్నాయంటే టెన్షన్ పడేవాళ్ళు. కానీ ఈరోజు అందరు కూడా ఫోన్ చేస్తూ మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మేము సేఫ్గా ఉన్నాము, ప్రశాంతంగా ఉన్నాము, ఎంత వర్షం పడ్డా కూడా మాకు భయం లేదని ఆలోచన వచ్చిందమ్మా అని అందరూ ఫోన్ చేసి చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. దీని వెనకాల ఏంటంటే భవిష్యత్తులో ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించి కేసీఆర్ గారు SNDP నాళాలు తీసుకోవడం జరిగింది. గొలుసు కట్టు చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ గొలుసు కట్ట ఏదైతే కట్ అయిందో దానికి సంబంధించిన SNDP నాళాలు లింక్ తీసుకోవడం జరిగింది. ఒక చెరువు నుండి ఒక చెరువు, ఒక చెరువు నుండి ఒక చెరువు. ఇదే పెద్ద చెరువు మీద 4 సంవత్సరాల కిందట వర్షం వచ్చినప్పుడు ఈ కట్ట తెగిపోతుందంటే ఈ కాలనీలన్నీ కొట్టుకుపోతాయని టెన్షన్ పడ్డ సందర్భం చూసుకున్నాం. అట్లాంటిది ఈరోజు SNDP నాళాల వల్ల ఇక్కడ నుండి మంత్రాల చెరువు నుండి సంధ్య చెరువు వరకు, అక్కడ నుండి మళ్ళీ కింద LP నగర్ కింది పోయేంత వరకు SNDP నాళాలు ఏవైతే ఏర్పాటు చేస్తున్నామో దానివల్ల కాలనీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయిపోయింది. వర్షం నీళ్ళు కూడా వృధా పోకుండా కావడం జరిగింది. రెండవది, ఈ చెరువు బాగా ఉండాలని అనుకున్న సందర్భంలో చెరువు చుట్టంతా కూడా ట్రంక్ లైన్ ఏర్పాటు చేయడం, డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా చెరువులోకి పోకుండా ఒక ట్రంక్ లైన్ ఏర్పాటు చేయడం అనేది, ఆ చెరువు కానీ ఈ చెరువు కానీ 3 చెరువులకు ట్రంక్ లైన్ ఏర్పాటు చేయడంతో డ్రైనేజ్ అంతా కూడా చెరువులోకి పోకుండా వర్షం నీళ్ళు మాత్రమే వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా ఉన్న చెరువులను కాపాడుకుంటూ వాటిని మురికి కుప్పాలుగా మారకుండా ఉండేటట్టు చేసిన దాంట్లో భాగంగా మన దగ్గర ఉన్న చాలా చెరువులు, అది బడంపేటలో కావచ్చు, మీర్పేటలో కావచ్చు, జల్పల్లిలో కావచ్చు, చాలా చెరువులకి బ్యూటిఫికేషన్ చేస్తున్న సందర్భంలో SNDP నాళాలు వేయడంతో చాలా సేఫ్ అయిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో వీటన్నిటి కూడా ఇంకా మంచిగా నీట్గా తీర్చిదిద్దడానికి నిర్ణయం తీసుకున్నాము. మరొకసారి అందరూ సహకరించమని కోరుతా ఉన్నాను. ఏదైనా బ్యూటిఫికేషన్ చేశామంటే ప్రజలకు అప్పచెప్తున్నామంటే డెఫినెట్గా ప్రజల సహకారం కూడా కావాలని కోరుతున్నాము. ఒకసారి చేసిన తర్వాత దాన్ని నీట్గా పెట్టుకోవడానికి కూడా ఖచ్చితంగా వాళ్ళ సహకారాన్ని కూడా కోరుతా ఉన్నాను. దీన్ని ఈ 1 మంత్ లోపల పూర్తి చేసి ఇది కానీ మంత్రాల చెరువు కానీ కంప్లీట్ చేసి ఇక్కడున్న కాలనీ వాసులకు అందరూ కూడా అందించడం. హైడ్రా అనేది నేనేమంటానంటే మొన్న ఇక్కడ కమిషనర్ గారు చూసిపోయినారు. పాపం ఆయన ఏం కామెంట్ చేయలే, ఇక్కడ జస్ట్ చూసి వెళ్ళిపోయినారు. ఇక్కడున్న వాళ్ళు కంప్లైంట్ ఇస్తే చూసి వెళ్ళిపోయినారు. కానీ ఒక్కసారి హైడ్రా కమిషనర్ ఇక్కడ వచ్చి చూసిపోయిన తర్వాత ఎన్ని కుటుంబాలు టెన్షన్ పడుతున్నాయి అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడున్న అందరు కూడా 30 ఏళ్ళ నుండి 30, 35 ఏళ్ళు, 25 ఏళ్ళ కింద ఇల్లు కట్టుకున్న వాళ్ళే. రెండవది, వీళ్ళు కబ్జా చేసింది కాదు, డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, అప్పు తెచ్చుకున్నారు, బ్యాంకులలో అప్పులు తెచ్చుకున్నారు, కట్టుకున్నారు. వాళ్ళ ఉద్యోగం చేసినన్ని రోజులు బ్యాంకులకు అప్పులు కట్టుకుంటూనే ఉన్నారు. సో డెఫినెట్గా నేను హైడ్రా కమిషనర్ గారు కానీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, కమిషనర్ గారిని కాదు. ఒక్కసారి హైడ్రాకు మీరు డైరెక్షన్ ఇస్తున్నప్పుడు ఇట్లాంటి వాటి దగ్గర జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మీరు ఇమీడియట్గా వచ్చి ఏదైనా యాక్షన్ తీసుకుంటే ప్రాణాలు పోయే పరిస్థితి. అందరూ మధ్యతరగతి వాళ్ళు అందరూ అప్పు తెచ్చి కొనుక్కున్నారు, అందరు కూడా కొనుక్కొని కట్టుకున్నారు. ఎవరు కబ్జా చేసింది ఏం కాదు ఇక్కడ. సో ఇంకా లోన్లు కడుతున్నారు, బ్యాంకుల నుండి లోన్లు తెచ్చుకున్నారు. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. డెఫినెట్గా ఒక చెరువు దగ్గరికి వచ్చి మీరు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దాని వెనకాల ఉన్న ఏముంది సమస్య, ఎంతమంది దీని మీద నష్టపోతారు దీనివల్ల అనేది తప్పకుండా ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే ఆషామాష వచ్చి కొట్టేస్తామంటే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. మొన్న ఈ మధ్య శంషాబాద్లో చూశాను, అట్లా ఇంకా కొన్ని ఏరియాలలో చూశాను. వాళ్ళు ఏడుస్తున్నారు. కనీసం ఏం జరిగిందని కూడా రిపీట్ చేసుకోకుండా చేస్తే కరెక్ట్ కాదు. దయచేసి కరెక్ట్ రిపోర్ట్ తీసుకోవాలని కోరుతున్నాను. ఎవరిని కూడా ఇక్కడ ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది. ఎందుకంటే చాలామంది నేను ఒక పెద్ద మాట్లాడుతున్నాను, 8 years
ఆవిడ బాధపడుతూ ఫోన్లో మాట్లాడుతూ నా కొడుకు అప్పు చేసి కట్టుకున్నాడమ్మా, నాకు నిద్ర వస్తలేదు, నేను 20 సంవత్సరాలైనా నాకు నిద్ర వస్తలేదు, తిండి పోతలేదు